హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాకు క్రిస్మస్ హాలిడేస్ డిక్లేర్ చేశారు. అంటే 25th, 26th అండ్ 27th ఈ 3 డేస్ని వేస్ట్ ఎందుకు చేయడం అని చెప్పి మేము ఫ్యామిలీ మొత్తం సిద్దిపేటకి టూర్ వేసుకుంటున్నాం. అంటే జస్ట్ హైదరాబాద్ నుంచి ఒక 100 కిలోమీటర్స్ డ్రైవ్ అనమాట. సిద్దిపేటలో మేము ఆల్మోస్ట్ 2.5 days స్పెండ్ చేసామన్నమాట. సో డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేసుకుంటూ వెళ్ళాము. సో అదంతా కంప్లీట్గా ఒకటే వీడియోలో ప్లేస్ చేయకుండా నేను ఏం చేస్తున్నానంటే ఒక్కొక్క ప్లేస్ మేము ఎక్కడికైతే వెళ్ళామో దాన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మీకు ఒక్కొక్క వీడియోని నేను పోస్ట్ చేస్తాను. ఈరోజైతే ఈ వీడియోలో మేము కొండపోచమ్మ డ్యామ్ దగ్గర ఎలా ఎంజాయ్ చేసామనేది నేను మీకు చూపిస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సిద్దిపేటకి ట్రిప్ వేసుకుంటున్నాము. అంటే ఒక 2 days స్పెండ్ చేయాలని అనుకుంటున్నాము. అండ్ ఇప్పుడు మధ్యలో గౌరారం దగ్గర మధ్యలో ఆగామన్నమాట. దిస్ ఇస్ కొండపోచమ్మ డ్యామ్. కన్స్ట్రక్షన్లో ఉంది. చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 o'clock అయింది టైము. సో మార్నింగ్ 6:30కి బయలుదేరాము ఇంటి దగ్గర నుంచి. 8 అయింది. సో వ్యూ అయితే అద్దరిపోయిందనమాట. ఫ్యామిలీస్తో వస్తే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను, మా ఫ్యామిలీ అండ్ మా స్మార్టీ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, దేవాంశ్. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యాము. సో మీకు చూపిస్తాను మొత్తం. ఇక్కడ చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉంది. మస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ. సో మేము ఈ కింద నుంచి అంతా పైకి ఇట్లా వచ్చేసాము. ఇక్కడ చూస్తే మీకు వాటర్ కనిపిస్తుంది. అండ్ కిందకి దిగడానికి వే అయితే లేదు, కానీ ఈ కొంచెం ఈ రైలింగ్ లాగా అవుతుంది అనమాట, సిమెంట్ రైలింగ్. దీన్ని ఇట్లా దూకేసి మేము కిందకి వెళ్ళాలి. సో ఇక్కడ అన్ని రాక్స్ పెట్టేసి ఉన్నారు. సో దాన్ని ఇంకా బేస్ చేసుకొని మేము కింద దిగాలన్నమాట. ఇక్కడ విజిటర్స్ కూడా వచ్చున్నారు. సో వాళ్ళతో పాటు మేము కూడా వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాము. కిందకి వెళ్ళిన తర్వాత వ్యూ నేను చూపిస్తాను.
ఫ్రెండ్స్ పైన నుంచి కిందకు వచ్చాము. నా వెనకాల చూడండి మొత్తం ఇట్లా రాళ్ళన్నీ సెట్ చేసేసారనమాట. మొత్తం వాటర్ వ్యూ సూపర్ అంటే సూపర్ ఉంది అసలుకి. వావ్, అసలు చూడండి నేను చూపిస్తాను. వండర్ఫుల్ వ్యూ. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది ఇక్కడికి వచ్చి, బట్ అసలు పైకి వెళ్ళాలనే అనిపించట్లేదు. వండర్ఫుల్ వండర్ఫుల్ వ్యూ. అలా పైన నుంచి కిందకి దిగొచ్చాను. నేను పైన వ్యూ చూపిస్తున్నాను మీకు. ఎండ చాలా బాగుంది. ఇప్పటిదాకా పైన ఉన్నాను. లోపలికి రావడానికి నాకు కొంచెం భయం వేసింది. బట్ వీళ్ళందరినీ చూసిన తర్వాత ఓకే ఫైన్, నేను కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి చిన్నగా మా వాడున్నాడు. సో వాడి భుజం మీద చేసుకొని లోపలికి వచ్చాను అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఫుల్ వ్యూ ఇలా అయితే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది. అసలుకి చాలా అంటే చాలా బాగుంది ఫైన్. సో చూస్తున్నారు కదా ఎంత బాగుంది వ్యూ. ఆన్ ద వే టు సిద్దిపేట్ మేము ఫస్ట్ విజిట్ చేసిన ప్లేస్ అనమాట. సో ఫస్ట్లోనే ఎగ్జైట్మెంట్ చాలా ఉండింది. ఆ ఎగ్జైట్మెంట్కి సరిపోను ఫుల్ సాటిస్ఫాక్షన్. నేనైతే చాలా చాలా దిల్ పుషింగ్ అనమాట. సో నాకు కొంచెం వాటర్ అంటే భయము అండ్ హైట్స్ అంటే కూడా నాకు చాలా భయం ఉంది. బట్ చాలా బాగుంది. ఇప్పుడు ఫస్ట్ సన్ మీద పడుతుంది కదా, సన్ రేస్కి, ఈ వాటర్కి, ఈ వ్యూకి సూపర్ అంటే సూపర్. చిన్నగా వచ్చేస్తున్నాను పైన. ఇంకా మళ్ళీ ఆన్ రోడ్లో మళ్ళీ ఇంకెక్కడెక్కడ ఏమేమి విజిట్ చేస్తామనేది నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. సో అప్పటి వరకు బాయ్ బాయ్.